అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ద్రాక్షారామానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ద్రాక్షారామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. పవన్ రాకతో ద్రాక్షారామం జనసంద్రంగా మారింది. అనంతరం నిర్వహించిన బోస్బొమ్మ సెంటర్లో పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రామచంద్రపురం స్థానంలో జనసేన పోటీ చేయాల్సి ఉంది, కానీ కూటమి ధర్మం ప్రకారం మన స్థానంను టీడీపీకి కేటాయించామని తెలిపారు. జనసేన సీట్లను త్యాగం చేసిన వారందరికీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు అర్థమైంది. 3 గంటల క్రితం ప్రారంభమైతే దారి పొడుగుతా మీ నీరాజనాలు, మీ ప్రేమాభిమానాలు సరిగ్గా 9:50కి వచ్చి మీకు నా స్పీచ్ సమయం తగ్గిపోయింది. ఎలక్షన్ కోడ్ ప్రకారం 10కి మించి నేను బయట కూడా కనిపించకూడదు. ఇంకో మారు కుదిరితే ఇంకోసారి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటే మాట, ప్రభుత్వం మారబోతోంది, మన ప్రభుత్వం వస్తోంది. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం. ఒకటే మాట, కులాలను కలపాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. నీకు అవకాశం ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకొని ఈరోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు. ఈ యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కళ్ళు తప్ప, పిరికితనం, మోసం తప్ప. సంపద వైసీపీకి, కష్టాలు మనకి. దోపిడీ చేసి వాళ్ళందరినీ ఎక్కుతున్నారు. మనలో ధైర్యాన్ని చంపేస్తున్నారు. మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది. నేను మీకు అండగా ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి. రామచంద్రాపురం వాడి వేడి ఇప్పుడు అర్థమైంది.